నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మనతో పాటు సనత్ జయసూర్య ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా వడ్లు కొనట్లేదంటూ కూడా ఆయన పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బండి సంజయ్ కుమార్ని ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాపాడుతుంది, కావాలనే ఆయనని ఇంకా కాపాడుతున్నట్టు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన జైలున్నప్పటికి కూడా ప్రభుత్వం అందించాల్సినటువంటి సహకారం కూడా అందిస్తూ ఉందంటూ కూడా ఆయన తన సోషల్ మీడియాలో విరుచుకుపడుతూ ఉన్నారు. చాలా పాటలు రాష్ట్ర ప్రభుత్వమే పాడుతూ ఉన్నారు. ఎందుకు ఇంత వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వం పైన, ఎందుకు ఈ పాటలు పాడుతూ ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి, అసలు ఎందుకు వడ్ల గురించి మీరు అంటే ఇంత మేరకు పాటలు పాడుతూ ఉన్నారు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా కూడా మీరు పాటలు పాడుతూ ఉన్నారు? ఏ సిచ్యువేషన్లో ఆ పాట రావాల్సి వచ్చింది? అంటే వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అన్న, అంతే. ప్రభుత్వానికి మనం వ్యతిరేకమని కాదు, లేకపోతే ఇంకెవరికో వ్యతిరేకమని కాదు, పార్టీలకు వ్యతిరేకమని కాదు. వ్యతిరేకత అనేది ప్రభుత్వ విధి విధానాల మీద వ్యతిరేకత ఉన్నది. ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రైతులను, ముఖ్యంగా తెలంగాణలో పూట వడ్లు పండించేటటువంటి రైతులను చాలా దుర్మార్గంగా ఆగమాగం చేస్తూ ఉన్నది. వడ్లు కొనకుండా వాళ్ళని వేధిస్తూ ఉన్నది. వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి అప్పులై వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకవైపు వాతావరణం అనేది ఇష్టం వచ్చినట్టు చేంజ్ అవుతుంది. ఎండబోసినటువంటి వడ్లు ఏకదమ్న ఓ గాలివాన కొట్టి తడితే అలా పరిస్థితి ఏంది? కళ్ళాలలో ఎక్కడున్నటువంటి వడ్లు అక్కడనే ఉన్నాయి. కరీంనగరు, ఆదిలాబాదు, తర్వాత ఇడిదిక్కు వరంగల్, ఏదైతే మెయిన్గా వడ్లు పండేటటువంటి ఏరియా ఉన్నాయో ఆ ఏరియాలలో ఉన్నటువంటి రైతులైతే ఇంకా చాలా దారుణంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకు వడ్లు కొనలేదు? వడ్లు కొనకుండా ఇప్పుడు ఏంటంటే ఒకటే ముచ్చటన్న, ఆనాడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొని వచ్చి రైతులను ఇబ్బంది పెట్టాలని చూసిందో, ఈరోజు రేవంత్ రెడ్డి అనఫీషియల్గా చట్టాలను అమలు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనకపోతే, వడ్లు కొనక వాళ్ళని నిర్లక్ష్యం చేసినప్పుడు ఏమవుతాయంటే రైస్ మిల్లులు అవి కొనడానికి ముంగటికి వస్తాయి. రైస్ మిల్లుల యొక్క పని ఏంది? జస్ట్ ఆ వడ్లను పాలిష్ చేసి బస్తాలలో నింపి మళ్ళీ రైతుల చేతికి ఇస్తే వాళ్ళు పోయి వ్యవసాయ మార్కెట్ కమిటీలో ప్రభుత్వానికి అమ్ముకోవాలి. ప్రభుత్వం కొనాలి, ఒక మంచి మద్దతు ధర ప్రకటించి కొనాలి. ఇది పద్ధతి. కాకపోతే ఈరోజు ఏం చేస్తున్నారు? అది ప్రైవేట్ పరం చేయడానికి ఇప్పుడు ప్రైవేటోడు అయినటువంటి రైస్ మిల్లులు ఏం చేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి ధరకు, తక్కువ ధరకు ఉంటారు. పరిస్థితి విషమిస్తుంది కాబట్టి, దగ్గర పడుతుంది కాబట్టి రైతులు కూడా పండించినటువంటి రైతులు ఎంత అంతే ప్రశాంతి అని చెప్పారు అనుకుని ఈరోజు ఆ వడ్లను తీసుకొని పోయి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటారు. కానీ ఆ వడ్లను కొన్నటువంటి రైస్ మిల్లర్లు ఏం చేస్తారంటే చాలా ఎక్కువ రేటుకు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ఈరోజు మనము రైతులు పండించినటువంటి ఒక క్వింటాలు వడ్లు 2,000 రూపాయలకు ఒక సంచిపోతే, ఒక క్వింటాల్ సంచిపోతే మనం 25 కిలోల బస్తా 1600కు ఉంటాం. ఎంత తేడా ఉన్నది ఇక్కడ. కాబట్టి రైతులు అవస్థలు పడుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ నల్ల చట్టాలను, కేంద్ర ప్రభుత్వం భావించినటువంటి నల్ల చట్టాలను అమలు చేసేటటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. కాబట్టి గతంలో కూడా కేసీఆర్ ఈ తెలంగాణ వ్యవసాయ భూమిని కంప్లీట్గా వడ్లు తప్పించి ఇంకొకటి పండకుండా చేసిండు. వడ్లు తప్పించి అసలు మన దగ్గర మిరప, పత్తి, చెరుకు, మక్కలు, జొన్నలు, గోధుమలు ఇవన్నీ పండేటటువంటి నేల కదా. దాని యొక్క భూమి ఏరియాని బట్టి, భూమిని బట్టి పండే పంటలు ఈరోజు ఆ భూములలో ఈ పంటలు పండకుండా అయిపోయినాయి. ఎందుకంటే నువ్వు ఒకటే పంట వేస్తా అంటే దాని యొక్క మినరల్స్ కూడా ఆ రకంగా చేంజ్ అయిపోతూ ఉంటాయి. అట్లా వ్యవసాయ పద్ధతులను మార్చకుండా కేవలము వడ్లను ఒక కమిషన్ కోసం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కంపెనీస్ లెక్క ఇక్కడ తెలంగాణను తయారు చేసి వాణిజ్య పంటలకు కేంద్రంగా కాకుండా కేసీఆర్ చేస్తే దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి చాలా సక్సెస్ఫుల్గా దాన్ని మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకుంటే దాన్ని అమలు పరుస్తూ ఉన్నాడు సమర్థవంతంగా. కాబట్టి రైతుల యొక్క గోస అనేది ప్రభుత్వానికి వినబడాలి. కాబట్టి ఖచ్చితంగా వడ్లు పండించినటువంటి రైతులకు న్యాయం జరగాలి. కాబట్టి ప్రకృతి తన యొక్క ప్రతాపాన్ని చూపెట్టక ముందే వాళ్ళందరికీ న్యాయం జరగాలి. కాబట్టి వడ్ల రైతుల గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. దాని గురించి ఒక పాట కూడా రాసినట్టు సందర్భంలో ఆ పాట ఏంటంటే, జననీ పొత్తి కడుపు నెత్తురోడుతుంటే తడిసిన విత్తనాలు కత్తులవ్వవా, మొలిచే ప్రతి చెట్టు కాపు కాయదా, పచ్చని నీ మేను పైన చిచ్చులు పెడితే వెచ్చని మా రక్తధార పాట రాయదా, వెచ్చని మా రక్తధార పాట రాయదా, రైతన్నల పాదాలను ముద్దాడిన నేల తల్లి, కాపుగాసి పచ్చాని పసిమొగ్గై నవ్వుతుంటే, నల్లని ఆ బురద నుండి మల్లె పువ్వుల దీసే అన్నదాత సేతులకే గన్నులెక్కు పెడుతున్నారు. నడవరో నాగండ్లను పట్టుకొని నడువునగా దారిలో, నీ అడుగులే పిడుగులై దద్దరిల్లు తాయిరో ఈ భాగ్యనగరులో అని రైతుల యొక్క సమస్యను ఖచ్చితంగా ప్రభుత్వం పట్టించుకోవాల్సినటువంటి తీరున్నది.
పట్టించుకునేదాకా కూడా రైతుల పక్షాన పాటగా మాటగా ఖచ్చితంగా వాళ్ళ వైపు నిలబడి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మా వంతు సహకారాన్ని మేము అందించే విధంగా మాటైనా పాటైనా పాడతామని చెప్పి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, దాదాపు ఇప్పటికే 80% వడ్లు కొనేసినాం మేము, మిగతా ఇంకా ప్రాసెసింగ్లో ఉన్నాయి, ఆ సంచులు అవి దొరికిన తర్వాత మిగతా కొనేస్తాం, దాదాపు 80% కంటే ఎక్కువనే మేము కొనేసినాం అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఎందుకు దుకాణాలలో సంచులు దొరుకుతలేవు ప్రభుత్వానికి? ఇవన్నీ కూడా కట్టు కథలు, కావాలని చెప్పేటటువంటి మాటలు, ఇవన్నీ వారి యొక్క అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చేసేటటువంటి ఎత్తులు పన్నాగాలే తప్పించి అది 80% వడ్లు కొంటే గ్రామాల లోపట జిల్లాల లోపట రైతులు ఎందుకు ధర్నాలు ఎందుకు చేస్తారన్న? ఎక్కడికక్కడ రైతులు ధర్నాలు చేయకుండా ఇంకా సిరిసిల్లలో ఎక్కడ ధర్నాలు చేస్తారని చెప్పి పోలీస్ యాక్ట్ పెట్టిరు అక్కడ. నెల రోజులు పోలీస్ యాక్ట్ అక్కడ నడుస్తూ ఉంది. ఇప్పుడు రైతులు వాళ్ళ యొక్క సమస్యల మీద నిరసన వ్యక్తం చేసుకునేటటువంటి స్వేచ్ఛ కూడా వాళ్ళకు లేకుండా చేసిరు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి ఉన్నది. 80% వడ్లు కొంటే రైతులు ఎందుకు రోడ్ల మీదకి వస్తారు? ఎందుకు వాళ్ళ బాధను బయటికి చెప్పుకుంటారు? ఈ పరిస్థితి ఇంతకుముందు ఎందుకు రాలేదు? కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వము కావాలని ప్రైవేటు వాళ్ళ కడుపు నింపడానికి, ప్రైవేటీకరణ చేయడానికి ఆ నల్ల చట్టాలను అనఫీషియల్గా వాటిని ప్రయోగించినటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చాలా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నది. ఇది రైతులకు అర్థమైంది, ప్రజలకు అర్థమైంది. దీన్ని అనేక మంది సామాజిక కార్యకర్తలు కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటా రైతుల పొట్టగొట్టే లెక్కలు చేస్తుంది కాబట్టి డెఫినెట్గా దానికి వ్యతిరేకంగా రైతుల నుండి వ్యతిరేకత వస్తున్నది. ఖచ్చితంగా దాన్ని ప్రశ్నిస్తాము. రైతులకు న్యాయం జరిగే విధంగా మనం మాట్లాడతాం.